హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ జానకి. వెల్కమ్ టు జానకి స్టిచింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్. స్టిచ్చింగ్ వీడియో పార్ట్ 2 అండి ఇది. మనం కుర్చీలు పెట్టడానికనేసి కింద క్లాత్ కట్ చేసాం గదా! దాన్ని ఫస్టు స్టిచ్చింగ్ చేద్దాం. దానికి 2 ఇంచెస్ కింద గ్యాప్ వదిలేసాం కదండీ! దాన్ని టేప్ పెట్టేసి ఫస్ట్ నుంచి 2 ఇంచెస్ స్టార్ట్ చేయండి. మార్క్ చేయండి. అలాగే లైన్‌గా 2 ఇంచెస్ వదులుకుంటూ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లాత్ ఎంతవరకు వెడల్పు వస్తుందో అంతవరకు 2 ఇంచెస్ కింద డాట్ పెట్టేసుకోండి. ఆ డాట్స్ ఉన్నాయి కదండీ! ఆ డాట్స్ మొత్తం 1 లైన్ గీసేసుకోండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కంపల్సరీ గీసుకోండి. నాకు అలవాటు కాబట్టి నేను గీసుకోవట్లేదు. మీకు చెప్పడానికనే నేను అలా 2 ఇంచెస్ పెట్టేసాను. ఇప్పుడు దానికి నీట్‌గా చివరని ఒక్క చిన్న గ్యాప్ వదిలేసుకొని స్టిచ్ చేసుకోండి. 10 ఇయర్స్ లోపు పిల్లలకి కింద కొంచెం 2 ఇంచెస్ లేదా 2½ ఇంచెస్ మనం కింద ఫోల్డింగ్ పెట్టుకుంటే అది చాలా నీట్‌గా, చాలా ఫినిషింగ్‌గా ఉంటుందండి డ్రెస్ చూడడానికి కూడాని. సేమ్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా మనం ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కంపల్సరీ లైన్ గీసుకోండి మార్క్ చేసుకొని. అలా అయితేనే వస్తుంది. కన్‌ఫ్యూజ్ కూడా ఉండదు. సేమ్ ఇప్పుడు బ్యాక్ సైడ్‌ది కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్‌కి మనం లైనింగ్ ఎయ్యట్లేదు కాబట్టి క్రాస్‌గా ఒక 2 ఇంచెస్ క్లాత్ కట్ చేసుకొని నెక్‌కి వేసుకోవాలండి. ఫుల్‌గా నెక్‌కి ఏసేసుకున్న తర్వాత దాన్ని కొంచెం కట్స్ పెట్టేసుకోండి. కట్స్ పెట్టేసుకుంటే మనకి నెక్ దగ్గర లూజ్‌గా ఉంటుంది. ఎత్తినట్టు అది లేకుండా నార్మల్‌గా ఉంటుంది. దాన్నిప్పుడు ఫోల్డింగ్ చేసుకొని 1 ఫోల్డింగేనండి. 1 ఫోల్డింగ్ చేసుకొని పైన పైనుంచి నీట్‌గా వచ్చేటట్టు ఫినిషింగ్ నీట్‌గా వచ్చేటట్టండి స్టిచ్చింగ్ చేసేసుకోండి. అలా మొత్తం నెక్ మొత్తం నీట్‌గా వచ్చేసేటట్టు. నెక్స్ట్ వన్ సైడే కదండీ మనం వేసాం. బ్యాక్ సైడ్ క్లాత్ మనకి దారాలొచ్చేస్తాయి కదా! ఎనకాల సైడ్ ఫోల్డింగ్ చేయకపోతే. దాన్నిప్పుడు ఇంకో ఫోల్డింగ్ 1 ఫోల్డింగేనండి చేసుకొని దానికి కూడా సేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్‌ని. ఒకవేళ మనకి లైనింగ్ ఉండుంటే మనం ఇలా క్రాస్ కటింగ్ అది చేసుకోనవసరం లేదండి. లైనింగ్ పెట్టేసి దాన్ని రివర్స్ తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇది మనం లైనింగ్ ఎయలేదు కాబట్టి దీనికి క్రాస్ కటింగ్ యేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేయాల్సొస్తుంది. ఇప్పుడు సేమ్ దాన్ని ఫోల్డింగ్ చేసి ఫ్రంట్‌కి తిప్పేసి మళ్ళీ ఫ్రంట్‌ది యేసాం కదండీ ఇందాక స్టిచ్చింగు. సేమ్ దానికి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని నీట్‌గా ఫినిషింగ్ వచ్చేటట్టు తీసుకుంటే చాలా నీట్‌గా వస్తుందండి ఫ్రంట్ ఆర్ బ్యాక్. నెక్స్ట్ నెక్స్ట్ సేమ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానేనండి. క్రాస్ ముక్క తీసుకొని దానికి అటాచ్ చేసుకొని సేమ్ అండి ఫ్రంట్ ఎలాగో బ్యాక్ కూడా అలాగే. ఇంకోటి మనకి హెడ్ అంటే చిన్నపిల్లలకి వ్యాంగ్ ఇది అవ్వదు కదండీ! హెడ్ దూరదు కదా! దానికోసం మనం కట్ చేసుకొని జిప్ అయితే జిప్ ఏసుకోండి. ఒకవేళ బటన్స్ అయితే బటన్స్ లేదు ఊక్స్ పెట్టుకున్న ఊక్స్ అయినా సరిపోతుందండి. మధ్యలో సమానంగా వచ్చేటట్టు 1 లైన్ డ్రా చేసుకోండి. దానిపైనే మనం స్టిచ్ చేసుకోవాలి. సేమ్ మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసుకొని మళ్ళీ స్టిచ్ వేసుకోవాలండి. ఆహ్, చూసారు కదండీ! 2 వైపులన అంటే అటు ఇటు నీట్‌గా వచ్చేటట్టు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకోవాలండి. ఒక క్లాత్ తీసుకొని దానికి ఒక 5 ఇంచెస్ క్లాత్ ఉండేటట్టు వెడల్పు అండ్ పొడవు కూడానండి. 5 ఇంచెస్ క్లాత్ తీసుకొని దాన్ని మనం ఇందాక లైన్ గీసుకొని మనం స్టిచ్ చేసాం కదండీ! సేమ్ అదే స్టిచ్ మీద ఈ క్లాత్ కూడా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ దానికి మధ్యలో కట్ చేసుకోవాలి. నేనైతే చివరి వరకు కట్ చేసేస్తున్నానండి. మీకు లేదు చివరి వరకు ఇష్టం లేదంటే లేదు. నేను చివరి వరకు కట్ చేసేసాను. నెక్స్ట్ అది పైన మనకి ఫోల్డింగ్ చేసుకొని చిన్నగా అంటే పైన దారాలవి రాకుండా నీట్‌గా వచ్చేటట్టండి. ఫోల్డింగ్ చేసుకొని దానికి స్టిచ్ చేసుకోవాలి. రఫ్ కుట్టేసుకొని ఫోల్డింగ్ అండి లోపలికి. మనం బ్లౌజెస్‌కి ఊక్సులు అవి ఏస్తాం కదండీ తాళ్ళును సేమ్ అలానే ఇది కూడాని. సేమ్ రెండోది కూడా అటు సైడ్‌ది కూడా సేమ్ అలానే వేసేసుకోవాలండి. అది ఇది కూడా. చూసారు కదండీ ఎంత ఫినిషింగ్ ఎంత నీట్‌గా వచ్చిందో. కింద సైడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలండి. అలానే 2 ఇంచెస్ పైకేసుకోవాలి. నేనైతే పైన ఒక 3 ఇంచెస్ ఓపెన్ వదిలేసానండి. దానికి హుక్స్ వేసుకుంటాను నేను. నెక్స్ట్ అలా డౌన్‌కొచ్చేసేయాలి. అంతేనండి. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో, ఎంత ఫినిషింగ్‌గా వచ్చిందో.
సరిపోతుందండి 4 ఇంచెస్ అయితే హెడ్ పట్టడానికనేసి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ అండి. ఒక దాని మీద ఒక సైడు పెట్టేసుకోండి. చూసుకోండి ఫ్రంట్, బ్యాక్ కూడా లేదంటే కన్‌ఫ్యూజ్ అయిపోయి ఫ్రంట్ బ్యాక్ వచ్చిద్ది, బ్యాక్ ఫ్రంట్ వచ్చిద్ది. 2 ఆపోజిట్‌లో ఉండేటట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. డబుల్ స్టిచ్ చేసుకోండి. చిన్న పిల్లలు కదండీ! డబుల్ స్టిచ్ చేసుకుంటే కొంచెం గట్టిగా, స్ట్రాంగ్‌గా ఉంటుంది. సేమ్ రెండో వైపు కూడా అలానే వేసుకోండి. చూసారు కదండీ ఎంత నీట్‌గా వచ్చిందో. నెక్స్ట్ ఇప్పుడు నేనైతే ఇది హ్యాండ్స్‌కి నా దగ్గర కొంచెం క్లాతే ఉందండి. దాంట్లోనే నేను కుడుతున్నాను. అంచులు చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్ నుంచి చివరి వరకు స్టిచ్ చేసుకోండి. సేమ్ సెకండ్ హ్యాండ్‌ది కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోండి. నేనైతే చిన్నగా బుట్ట పెడదామనేసి దానికి సెంటర్‌లో ఫోల్డింగ్ చేసుకొని సమానంగా టక్స్ పెట్టుకున్నాను. కరెక్ట్ టక్స్ ఎక్కడుందో అక్కడ చిన్న ఫోల్డింగ్ పెట్టానండి. అంటే మనం కుర్చీ పెడతాం గదా! అలాగా నేను మరీ ప్లెయిన్‌గా బాగోదు కదండీ! అందుకే చిన్న కుర్చీ పెట్టేసాను. సేమ్ సెకండ్‌ది కూడా అలానే పెట్టేసుకోవాలండి 2 కూడాని. స్ చూసారు కదండీ! సేమ్ అలానే. ఇప్పుడు మనం ఇందాక షోల్డర్ జాయిన్ చేసుకున్నాం కదండీ! బ్లౌజ్‌కి దానికి అటాచ్ చేసుకోవాలి. సెంటర్‌లో కరెక్ట్‌గా మనం కుర్చీ పెట్టాం కదండీ! దానికి సెంటర్‌లో పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రంట్ వేసుకున్నాం కదండీ! ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే వేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోండి. చిన్న పిల్లలకి ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ అయితే బాగుంటుంది. చూసారు కదండీ! చిన్న చిన్న బుట్టలొచ్చాయి. ఇప్పుడు సేమ్ రెండో సైడ్ కూడా అలానేనండి. చూసారు కదా! ఎంత నీట్‌గా వచ్చాయో. ఇప్పుడు మనం ఇందాక 2 ఇంచెస్ వదిలేసుకొని కింద కుర్చీ క్లాత్‌కి అనేసి ఫోల్డింగ్ చేసుకున్నాం కదండీ! దానికి ఇప్పుడు చిన్న చిన్న ఫోల్డింగ్స్‌తో కుర్చీ పెట్టుకోవాలండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకోండి. మన బ్లౌజ్‌కి ఎంత లెంత్ వస్తుందో దాన్ని బట్టి మీరు కుర్చీ పెట్టుకోండి. సేమ్ సెకండ్ వైపుది కూడా అలానే స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు పైన బ్లౌజ్ పీస్‌కి అండ్ కింద మనం కుర్చీ పెట్టి కుట్టాం కదండీ! దానికి దీనికి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి. చూసుకోండి. మనం ఫోల్డింగ్ పెట్టాం కదా కుర్చీలు, అవి కొంచెం అటు ఇటు బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడు అటు ఇటు అయిపోయి నీట్‌గా రావు. కొంచెం చూసుకొని స్టిచ్ చేయండి. ఇది కూడా నేను ఫ్రంట్ సైడ్ ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. బ్యాక్ కూడా వేసుకొని జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఒకటి ఫినిషింగ్ కోసం అనేసి స్టిచ్ వేసుకుంటున్నానండి. ఫ్రంట్ సైడ్ నేను చిన్న డాట్స్ పెట్టుకుంటున్నానండి. దానికి షోల్డర్ నుంచి కిందకి ఫోల్డింగ్ చేసుకోవాలి. సమానంగా వస్తుంది. 3 ఇంచెస్ అయితే సరిపోతుందండి. 3 ఇంచెస్ పెట్టేసుకొని దానికి రఫ్‌గా 1 స్టిచ్ వేసేసుకోండి. డాట్స్ లాగా 2 సైడ్స్ కూడానండి. బ్యాక్ సైడ్ తాళ్ళు కడతాం కదండీ! దానికోసమని ఈ క్లాతు. రివర్స్‌లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. దాన్ని మళ్ళీ తిరగేసుకోవాలి. సేమ్ సెకండ్‌ది కూడా అలానేనండి. నేనైతే కొంచెం పెన్ పెట్టి రివర్స్ చేస్తున్నాను. సేమ్ రెండోది కూడా అలానే తీసుకోవాలండి. బాడీ మెజర్‌మెంట్స్ ప్రకారం స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. 5 ఉంది పాపది. నేను 5 పెట్టుకున్నాను. 5 నుంచి స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ డాట్స్ పెట్టేసుకోవాలండి. అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ అండి 12 అయితే సరిపోతుంది దీనికి. నేను 12 తీసుకుంటున్నాను. ఇప్పుడు స్ట్రెయిట్‌గా 1 లైన్ స్టిచ్ వేసేసుకోవాలండి. మనం డాట్ పెట్టాం కదా!
కరెక్ట్‌గా అక్కడే మనం తాళ్ళు ఇందాక రివర్స్ చేసి పెట్టుకున్నాం కదండీ! దాన్ని అటాచ్ చేసుకోవాలి. లోపల సైడ్‌కి పెట్టుకోవాలండి చూసుకోండి. మళ్ళీ బయట సైడ్‌కొచ్చేస్తుంది. లోపల సైడ్ కొంచెం రఫ్ చేసుకోండి. లోపల సైడ్ పెట్టుకొని నెక్స్ట్ కింద వరకు స్టిచ్ వేసుకోండి. చూసారు కదండీ! నేను ప్రతి చోట డబుల్ స్టిచ్ వేస్తున్నాను. చిన్న పిల్లలకి ఎవరికైనా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయి. నేనొక 3, 4 ఖర్చులు ఉండేటట్టు ఎక్స్‌ట్రా స్టిచ్ వేసుకున్నానండి. సేమ్ అటు సైడ్ కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదండీ! ఎంత నీట్‌గా ఎంత ఫినిషింగ్‌గా వచ్చిందో. కంప్లీట్ అయిపోయిందండి. ఈ ఫ్రాక్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.